ఓలా ఊబర్కు పోటీగా భారత్ టాక్సీ. ఎస్, ప్రయాణికులు వేలాది మంది టాక్సీ డ్రైవర్లకు భారీ గుడ్ న్యూస్. 2026 జనవరి 1 నుంచి భారత్ టాక్సీ అనే కొత్త సర్వీస్ అందుబాటులోకి రానుంది. ఈ భారత్ టాక్సీ సర్వీసు ద్వారా రైడర్లకు డబ్బు ఆదా, క్యాబ్ డ్రైవర్లు భారీగా సంపాదించుకోవచ్చు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలోని రైడర్లకు మాత్రమే ఈ సర్వీస్ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సాధారణ ప్రజలకు సరసమైన ధరలో బుకింగ్ చేసుకోవడమే కాకుండా క్యాబ్ డ్రైవర్లకు కూడా ప్రయోజనం కలుగుతుంది. భారత్ టాక్సీ అనే టాక్సీ సర్వీసుతో ఒకవైపు ప్రభుత్వం ఈ సర్వీసు ప్రయాణికులకు కొత్త చౌకైనటువంటి ఆప్షన్ కూడా అందిస్తుంది. మరోవైపు ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి ప్రైవేట్ టాక్సీ అగ్రిగేటర్ కంపెనీలకు పెద్ద సవాలుగా మారనుంది. కొత్త సంవత్సరం జనవరి 1, 2026 నుంచి మీ ఫోన్లో భారత్ టాక్సీ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా రైడ్లను సులభంగా బుక్ చేసుకోగలరు. ఢిల్లీ తర్వాత గుజరాత్లోని రాజ్కోట్లో కూడా సాధారణ ప్రజలకు అందుబాటులోకి రానుంది ఈ యాప్. ఇక దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో నివసించేటువంటి ప్రజలు త్వరలో భారత్ టాక్సీ సర్వీస్ను వినియోగించుకోవచ్చు. డ్రైవర్లు తమ ఆదాయంలో 80% పైగా పొందవచ్చు. మిగిలిన 20% వారి కార్యకలాపాలకు వర్తిస్తుంది. ఢిల్లీలోనే 56,000 మందికి పైగా డ్రైవర్లు రిజిస్టర్ చేసుకున్నారంటే భారత్ టాక్సీ కార్లను మాత్రమే కాదు, ఆటోలు, బైక్లను కూడా అందిస్తుంది. ఈ యాప్ మరో అద్భుతమైన ఫీచర్ మెట్రో రైలు వంటి సర్వీసులతో ఇంటిగ్రేట్ అయి ఉండటం. వినియోగదారులు ఒకే చోట వివిధ రకాల రైడ్లను బుక్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం ట్రిప్ను ప్లాన్ చేసుకోవచ్చు. ఢిల్లీ పోలీసులతో ఈ ఒప్పందం కారణంగా రైడర్లు, డ్రైవర్లు ఇద్దరికీ పూర్తి భద్రతను అందిస్తుంది. ఈ భారత్ టాక్సీ యాప్ బీటా వెర్షన్ ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. iOS వెర్షన్ కూడా త్వరలో రాబోతుంది. ఇక దేశంలోని మరిన్ని నగరాలకు సర్వీస్ విస్తరించనుంది. సింగిల్ యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ద్వారా వివిధ రకాల వాహనాలను కనెక్ట్ చేయొచ్చు.